హాయ్ సిస్టర్స్, ఈరోజు ఇది పిండి కూర ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. సో ఈ మధ్యాహ్నంకి ఇదే పిండి కూర లేడీస్కి చాలా మంచిది అంటారు. కాబట్టి అప్పుడప్పుడు మార్కెట్లో దొరికినప్పుడు ఈ పిండి కూర తెచ్చుకొని కొద్దిగా పిండి ఉడకబెట్టుకొని కొంచెం అన్నంలో వేసుకొని తినాలి. ఈ డే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 eggs, కొంచెం పాలు అండ్ వడకి ఇప్పుడు తయారు చేస్తున్నా. అండ్ ఇడ్లీ అయింది. మనం వడ చేసుకోవాలంటే పేపర్ అవి ఇవన్నీ ఎన్నో పెడతారు, అవసరం లేదు. జస్ట్ పిండి తీసుకొని జస్ట్ ఇట్లా హోల్ చేసుకోవాలా, హోల్ చేసుకొని వేసేసుకోవాలి అంతే. వేడి వేడి ఇడ్లీ అండ్ వేడి వేడి వడ మన మెనూ ఈరోజు బ్రేక్ఫాస్ట్. పక్క మిడిల్ క్లాస్ ఏం చేద్దాం, అప్పుడప్పుడు ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్. డైలీ ఏం రెగ్యులర్ ఏం చేయ, జస్ట్ సింపుల్గా అప్పుడప్పుడు గోధుమ రవ్వ ఉప్మా లేకపోతే మామూలు బాంబే రవ్వ ఉప్మా ఉంటుంది. అప్పుడప్పుడు స్పెషల్ పిల్లలు అడుగుతారు కాబట్టి. ఇంట్లో చేసుకున్న వాడ ఏంటంటే మనకి అలా డిజైన్గా హోటల్స్లో అమ్మినట్టు ఏం రాదండి. మన ఇంట్లో చేసుకునేవి ఏంటంటే ప్యూర్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా కాల్తున్నాయి. హోటల్స్లో అంటే ఇక వాళ్ళు ఎప్పుడు నానబెడతారో ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు. ఈ కరేపాకు పొడి మొన్న బాలాపూర్కి వెళ్ళినప్పుడు మా వద్దమ్మ గారి ఇంట్లో కరేపాకు చెట్టు ఉందనమాట. సో ఇంత కోసుకొచ్చుకున్నాము, దాన్ని మంచిగా ఆరబెట్టి కరేపాకు పొడి చేసుకున్నమాట. అంటే కరేపాకు ఎక్కువ ఉంది, సో బాగా కర్రగా ఉందనమాట. కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. కరివేపాకు అనేది చాలా మంచిది. ఇది కరివేపాకు పొడి, ఇది మునగాకు పొడి. సో ఇడ్లీలకి మంచి కాంబినేషన్ అనమాట. ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ అండ్ వడ కాంబినేషన్ కరేపాకు పొడి. సో దిస్ ఇస్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుడే. సూపర్. మామూలుగా వీడియో ఆన్లో ఉన్నప్పుడు చాలా నాజుగ్గా తిని చూపిస్తాం మనం. చూడండి నేను తింటున్నాను ఇలా. జర్ర వీడియో పక్కకు నెట్టున్నాయి. అరే ఏంద్రా చూసాను ఏదా అంటే వీడియో లేనప్పుడు అనమాట. వీడియో ఉన్నప్పుడు ఆ స్టైల్గా ఇక కొంతమంది అయితే అన్నం తింటే చెప్పొద్దు, నాన్నకు గలీజ్ వీళ్ళు మొత్తం నాకుతుంటారు. చిచ్చి అనిపిస్తుంది నాకైతే. అట్లా అలాంటి తినే వాళ్ళంటే నాకు చిరాకు. వాళ్ళ పక్కన కూడా కూర్చొని ఎవరైనా ఫుడ్ అనేది కొంచెం అంటే ఆకలేసినట్టు మనం గుత్తుగా తింటాం, కానీ మరీ మొత్తం తెల్లంతా ఉడుచుకొని తింటారు చూడు, చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. మా డాడీ వాళ్ళు పాపం అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, ఏం చేసుకున్నావు అమ్మ టిఫిన్, ఏం తింటావు, జావా పంపించాలన్నా. వాళ్ళు ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. గోధుమ రవ్వ జావా, జొన్న జావా చేసుకుంటుంటారు. దాంట్లో మా అమ్మ ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఇంత క్యారెట్, పెరుగు ఇవన్నీ కాంబినేషన్లో చేసుకొని తింటారు వాళ్ళిద్దరు. చాలా మంచి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఏ డాక్టర్స్ దగ్గరికి పోరు, ఎక్కడికి పోరు. నేను మాత్రం రోజు టాబ్లెట్లు మింగాలే. ప్రతి చిన్న దానికి టాబ్లెట్ యూజ్ చేస్తాను నేను. వాళ్ళు అట్లా కాదు, ఆయుర్వేదిక్ రూపంలో పోతారు అనమాట. దగ్గు వస్తే తమలపాకు వేసుకోవటము, జ్వరం వస్తే కషాయం పెట్టుకొని తాగడము, పూజ పచ్చడి తినడము, ఇలాంటివి చేసుకొని కవర్ చేసుకుంటుంటారు. వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఉంది. దే ఆర్ 75 to 80 years, బట్ దే ఆర్ స్టిల్ హెల్దీ. బట్ నేనేం చేస్తాను తెలుసు, ఒక గంటనే రీఛార్జ్ మీద ఉంటా. తర్వాత అంతా ఛార్జింగ్ పోతుంది, డౌన్ అయిపోతుంది. ఎప్పుడు ఛార్జింగ్ ఉంటుందో నాకే తెలియదు. ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోలు చేస్తుంటా. థ్యాంక్ యూ, బాయ్. టుడే బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ తీసేరా తీ బాబు.